ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన మహాకుంభమేళాలో ప్రతిరోజు కోట్లాది మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే వివిధ అఖాడాల నుంచి సాధువులు వేలాదిగా తరలివచ్చారు. తొలి రోజున 1.75 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేయగా సంక్రాంతి ఒక్కరోజునే మొత్తం 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేశారు. 2 రోజుల్లోనే 5.5 కోట్ల మంది ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్కు భారీగా తరలివస్తున్నారు. వణికించే చలిని, దట్టమైన పొగమంచుని లెక్క చేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు 3వ రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కుంభ సమయంలో చేసే అమృత స్నానాలు ప్రత్యేక తేదీలో చేస్తారు. ఈ ప్రత్యేక తేదీలు గ్రహాల కదలిక, ప్రత్యేక స్థానం ఆధారంగా నిర్ణయించబడతాయి. మహాకుంభ సమయంలో ఎవరైతే అమృతంలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశించి పుణ్య ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో అమృతంతో స్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మహాకుంభమేళాలో మొత్తం 6 పుణ్య స్నానాలు ఉంటాయి. వాటిలో 3 అమృత స్నానాలు. వీటిని షాహీ స్నాన్ అని వ్యవహరిస్తారు. మొదటి రాజస్థానం ఈ నెల 13న పుష్య పూర్ణిమ నాడు జరిగింది. రెండవది జనవరి 14న మకర సంక్రాంతి రోజున ముగిసింది. మూడవది మౌని అమావాస్య ఈ నెల 29 నాడు జరగనుంది. నాలుగవది వసంత పంచమి పుష్కరించుకుని ఫిబ్రవరి 3న జరుగుతోంది. 5వ రాజస్నానం మాఘ పూర్ణిమ సందర్భంగా ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు చివరి రాజస్నానం జరుగుతుంది. సంగమ తీరంలోని 4000 హెక్టార్ల ప్రాంతంలో ఈ ఉత్సవం జరుగుతోంది. మహాకుంభమేళాలో స్నానం చేసిన భక్తులు తాము సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కుంభమేళా తొలి రోజున సంగమ తీరంలో స్నానాలు ఆచరిస్తున్న వారిపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు.